సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఊరు ఊరు, వాడ వాడ, పల్లె పల్లె, రాష్ట్రం రాష్ట్రం, మొత్తం దేశమంతా కూడా శ్రీరామనామ స్మరణంతో మారుమ్రోగిపోయింది. అయితే శ్రీరామనవమి యొక్క ఈ సుదినాన మనం స్మరించుకోవలసినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడేటప్పుడు అసలు రామాయణం అంటే ఏమిటి? రామాయణం అంటే రాముడ నడిచిన దారి. ఇక్కడ నడిచిన, ప్రయాణించిన నడవడిక, గుణగణాలు, వ్యక్తిత్వం, మూర్తి భవించినటువంటి అనేక గుణాలు శ్రీరామచంద్రమూర్తిలో మనకి ప్రతిబింబిస్తున్నాయి. అయితే త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణం ఈనాటికి కూడా సుసంపన్నంగా ఉన్నదంటే దాని యొక్క మహోత్తరమైన, బృహత్తరమైన గొప్ప విశేషం. అయితే రామాయణం మనకి మరొక పేర్లు ఏంటి అని చూసినట్లయితే సీతయాక్షరిత్ మహత్. రాముడే కాదు, సీత యొక్క గొప్పతనం కూడా మనం ఇందులో తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. మరి పౌలస్త్య వధ, ఇంకొక పేరు ఏంటంటే పౌలస్త్య వధ. పులస్త్య మహర్షి యొక్క కుమారుడు విశ్రవసుడు. విశ్రవసుడి యొక్క కుమారులే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభూషణుడు, శూర్పణఖ. కాబట్టి పౌలస్త్య వంశం యొక్క వధ అనేటువంటి నామాంతరం పేర్లు కూడా మనకు గోచరిస్తాయి. అయితే రామాయణాన్ని మనకి రాముడు నడిచినటువంటి ప్రయాణంలో ఎదుర్కొన్నటువంటి మూర్తిభవించినటువంటిలో వాల్మీకి మహర్షి ఒక మాట, చక్కని మాట పలుకుతాడు రావణాసురుడితో. రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమ. రామో విగ్రహం ధర్మ సత్యధర్మ పరాక్రమ. రామో విగ్రహాన్ సత్యధర్మ పరాక్రమ అంటే ఏమిటంటే, సత్యం ధర్మం మన మాటల్లో చెప్పే కంట రాముడి యొక్క విగ్రహాన్ని చూడగానే సత్యం ధర్మం గోచరిస్తాయి అని చెప్పడం అన్నమాట. అంటే మారీచుడి నోటు వెంట వాల్మీకి మహర్షి పలికినటువంటి సందర్భం. అయితే ఈరోజు ఊరు ఊరు, వాడ వాడల అన్నీ కూడా అందరూ చక్కగా రామస్మరణం, మనం రామనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ మనోరమే. అంటే రామనామం ఒక్కసారి పలికినటువంటి అప్పుడు 1000 సార్లు యొక్క పుణ్యఫలాలు వస్తాయట. అంత గొప్ప మహోత్తరమైన రామనామం మనం ఈరోజు ఈ రామాయణం అనేటువంటి తెలుసుకోబోతున్నాం. అయితే రామాయణంలో మనకి రాముని యొక్క వ్యక్తిత్వం తెలుసుకునే ముందు సీతాదేవి యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకోవాలి. సీతాదేవి మిథిలా నగరంలో ఉన్నటువంటి జనక మహారాజు దున్నుతున్నటువంటి నాగేటి చాలులో దొరికిన ఒక బంగారు పెట్టెలో దొరికినటువంటి ఒక చిన్న పిల్ల. అందుకే సీత గీత, గీత అంటే నాగేటి చాలు. అంటే జనక మహారాజు కుశధ్వజుడు అన్నదమ్ముల యొక్క కుమార్తెలు. జనక మహారాజు కూతురు, ఈ పెంచుకున్నటువంటి కూతురి సీత, ఊర్మిళాదేవి. కుశధ్వజుని యొక్క కుమార్తెలు, తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడి యొక్క కుమార్తెలు మాండవి మొదలగునవి. అయితే శృతకీర్తి, మాండవి, శృతకీర్తి, వీళ్ళిద్దరూ కూడా కుశధ్వజుని యొక్క కుమారులు. ఈ నలుగురిని దశరథ రాజకుమారులైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి కౌసల్య కుమారుడు
దశరథ మహారాజుకి కౌసల్య కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి జానకి అయిన సీతాదేవికి, అలాగే కైకేయి అయినటువంటి కుమారుడైనటువంటి భరతుడు, అలాగే లక్ష్మణ శత్రుఘ్నుడు, లక్ష్మణుడికి ఏమో ఊర్మిళ, భరత శత్రుఘ్నునికి మాండవి శృత కీర్తనలను వివాహం చేసి జరిపించినటువంటి గొప్ప కార్యం. ఒకే రోజు ఈ వివాహంలో, ఒకే రోజు ఈరోజు అంటే ఈరోజు ఏదైతే మనం శ్రీరామనవమి జరుపుకుంటున్నామో నలుగురికి కలిగినటువంటి కళ్యాణోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. అది మనకు తెలుసుకోవాల్సినటువంటి సమయం. అయితే శ్రీరామచంద్రమూర్తి అంతటా గొప్పవాడు కావడానికి స్త్రీమూర్తి అయినటువంటి సీతాదేవి కూడా ఒక కారణం. కారణం ఏంటంటే సీతాదేవి తన యొక్క మిథిలా నగరం నుంచి, అంటే భూమి నుంచి, ధరణి నుంచి మిథిలా నగరానికి, మిథిలా నగరం నుంచి అయోధ్యకు, అయోధ్య నగరం నుంచి అరణ్యానికి, అరణ్యా నుంచి లంకకు, లంక నుంచి అయోధ్యకు, అయోధ్య నుంచి అరణ్యానికి, అరణ్యం నుంచి ధరణి తన తల్లి అయినటువంటి భూదేవికి చేరుకున్నటువంటి సంఘటన బృహత్తరమైనటువంటి ఒడిదుడుగులతో, కష్ట సుఖాలతో, కష్టాలతో, తనకి ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళుకున్న ప్రయాణం. అంటే జనక మహారాజుకు దొరికినటువంటి ప్రదేశం నుంచి మిథిలా నగరానికి వచ్చి, మిథిలా నగరంలో వివాహం అయినాక అయోధ్య నగరానికి వచ్చి, అయోధ్య నగరంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వచ్చి, అరణ్యవాసంలో ఉన్నటువంటి రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళిపోయినటువంటి లంక నుంచి మరలా అయోధ్యకు వచ్చి, అయోధ్య నుంచి అపనిందన పోగొట్టుకోవడానికి అరణ్యాలకు వచ్చి, అరణ్యం నుంచి చివరికి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తన భూదేవి నుంచి మళ్ళీ ఆ ధరణికి చేరినటువంటి ఒక బృహత్తరమైనటువంటి శ్రీమూర్తి, సాధ్వీమణి, మహిళామణి మన సీతాదేవి తల్లి. అంటే ఇన్ని కష్టాలు ఎదుర్కొన్న సత్యం, ధర్మాన్ని ఈ భార్యాభర్తలు వదలలేదు. అందుకనే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్యం అంతా, రామాయణానికి ఉన్న సాహిత్యం మరి ఏ సాహిత్యానికి లేదు. ప్రపంచ దేశాల్లో రామాయణం పైన అనేక, కంబోడియా, మలేసియా, థాయిలాండ్, ప్రతి దేశంలోనూ రామాయణం ఉంది. రామాయణం యొక్క సాహిత్యం విస్తృతం కారణం. అలాగే మన భారతదేశంలో సుమారుగా 5,50,000 గ్రామాల్లో ఈ రాముడి యొక్క గుడి ఉందంటే అతిశయోక్తి కాదు. అంటే త్రేతాయుగంలో జరిగినటువంటి ఆదర్శమూర్తి రాముడు. అక్కడ నుంచి మనకి వాళ్ళ దాంపత్య జీవితానికి ఏకపత్ని వ్రతుడిగా తన యొక్క సాగినటువంటి విధానాన్ని నుంచి, రాముడి నుంచి మనం ఇప్పుడు సమాజం ఏమి నేర్చుకోవాలో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే రాముడిలో ఉన్నటువంటి 16 లక్షణాలు, 16 లక్షణాలు ఏంటని చూసుకున్నట్లయితే మనకి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అయితే ఈ కాండలో ముఖ్యంగా బాలకాండలోని శ్రీరామచంద్రమూర్తి యొక్క గుణగణాలను మనకు ప్రస్తావన చేయడం జరిగింది. అయితే మొట్టమొదట ఉన్నటువంటి గుణవాన్, సాంస్క్రిట్లో గుణవాన్ అంటాం, మంచితనం. అయితే ఈ మంచితనం అనేటువంటి ఇప్పుడు రాముడి నుంచి మనకు 2 విధాలు. రాముడు చేసినటువంటి మంచి గుణాలు ఏంటి, ప్రస్తుత సమాజంలో ఎలా ఉందనేటువంటి అప్లికేషన్ మెథడ్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం శ్రీరామనామం చేసుకోవడానికి పరమార్థకం ఆ శ్రీరామచంద్రమూర్తిని మనం స్మరించుకుంటే మనకి సహస్రనామం పుణ్యాలు కలిగేటువంటి బృహత్తర కార్యం. కాబట్టి ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, ఆ గుణగణాల ద్వారా మనమే నేర్చుకోవాలనేటువంటి అంశాలను మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. మంచితనం, గుణవాన్ అనేటువంటి శ్రీరామచంద్రమూర్తి అంటేనే గుణాలకు అతీతుడు, మంచి గుణాలు, సత్ప్రవర్తన కలిగిన వాడు, క్రమశిక్షణ కలిగిన వాడు. అలాగే విశ్వామిత్రుడి దగ్గర క్రమశిక్షణతో విద్యను అభ్యసించిన వాడు. కాబట్టి మరి విద్యార్థులు ప్రస్తుత సమాజం ఎలా ఉండాలి,
తల్లిదండ్రులు తమ కుమారుని క్రమశిక్షణతో పెంచుతున్నామా లేదా? ప్రేమతో పెంచుతున్నాం అనుకుంటున్నారు, కాదు. క్రమశిక్షణతో పెంచుతున్నారా లేదా? నైతిక విలువలతో పెంచుతున్నారా లేదా? ఆ పిల్లలు అవినీతికి పాల్పడుతున్నారా లేదా అనేటువంటి అంశాలను తల్లిదండ్రులు చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రాముడిలో ఉన్నటువంటి మంచితనాన్ని మన సమాజానికి అప్లై చేసుకున్నట్లయితే మనం పెంచేటువంటి తల్లిదండ్రులు ఆ లక్షణాలు ఉన్నాయా లేదని మనం చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తరువాత వీర్యవాన్, పరక్రమం. అంటే వీర్యవాన్ అంటే చూడడానికి మనం పిల్లలు అనేవాళ్ళు శారీరకంగా మానసికంగా దృఢత్వం కావాలి. శారీరకంగా మానసికంగా దృఢత్వం ఎప్పుడు అవుతారు అని చూసినట్లయితే, మనం ఈనాటి పిల్లలను మనం సమాజంలో చూసినట్లయితే వ్యాయామం లేకుండా బాలభీములుగా తయారవుతున్నారు. అలాగే కనీసం శారీరక శ్రమ లేకుండా, ఫిట్నెస్ లేకుండా ఉన్నటువంటి పిల్లలను మనం చూసాం. అంతేకాకుండా ఈ విధంగా ఉన్నాక సన్మార్గం వైపు నడిపించాలి. అంటే దుర్మార్గ లక్షణాలు ఉన్నటువంటి పిల్లల్ని ఎప్పుడైతే వాళ్ళు ప్రబలుతున్నాయో వాటిని మనం అడిసి మంచి గుణాల వైపు నడిపించేటువంటి బృహత్తరమైన కార్యం రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. 2, 3 ధర్మజ్ఞుడు. ధర్మాన్ని తెలిసినవాడు, ధర్మం బాగా తెలిసినవాడు. ధర్మం న్యాయం. ధర్మం కాలాల బట్టి మారుతుంది కానీ సత్యం న్యాయం మారదు. ఇది శాశ్వతం అన్నమాట. అంటే చట్టాల గురించి ప్రస్తుతం ప్రతి వ్యక్తి కూడా సమాజంలో తెలుసుకోవాలి, ఆ చట్టాలను గౌరవించాలి. అలాగే సామాజిక బాధ్యత, సమాజంని బాధ్యతగా తీసుకోవాలి. ఎవడో అడుగుతాడులే మనకెందుకు, తప్పు చేసిన వాడిని పిల్టు పట్టుకొని ఇది తప్పు అని అడిగిన రోజున వాడు తప్పు చేయడానికి ఇబ్బంది. తప్పు చేసిన వాడు సమాజంలో దర్జాగా తిరుగుతున్నాడు. అడిగేవాడికి మరి ఎన్ని టన్నుల ధైర్యం ఉండాలో మనం ఈ ధర్మం తెలిసినటువంటి రాముని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ధర్మం ఎందుకు తెలుసుకోవాలంటే, నా కుటుంబం, నా పిల్లలు, నా వాళ్ళు బాగుపడితే చాలనుకుంటే స్వార్థపరుల కంటే మన కుటుంబం, మన సమాజం, మన దేశం, మన సంఘం బాగుపడాలనేటువంటి అభిప్రాయం తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లోనూ నూరిపోయాలి. అదే స్వార్థం కంటే సమాజానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుణం. ఇంకా 4 కృతజ్ఞుడు. కృతజ్ఞత అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరవకుండా నిత్యం తలుచుకునేవాడు రాముడు. అలా మేలు మరవనవాడు. ఇక్కడ మనం సమాజంలో తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాల్లాగా తల్లిదండ్రులు మనల్ని కని పెంచి ఎన్నో కష్టాలు పడి ఒక ఉత్తమ పౌరుని తయారు చేయడానికి తల్లిదండ్రులు కష్టపడతారు. అలాంటి తల్లిదండ్రులను, మన విద్య నేర్పిన గురువులను, సమాజంలో మనకు తెలియకుండా ఈ సమాజం బాగోవాలని సత్యం ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఎందరో ఉన్నారు. మనకు కనపడరు వాళ్ళు, కానీ సమాజాన్ని వెనక నుండి నడిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ త్యాగం వల్లే మనం ఈరోజు ఎదుగుతున్నాం. ఎదగడం అంటే ఇక్కడ ఎదుగుతున్న వాడిని అడ్డుకోవడం కాదు, మంచి ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాల ప్రకారం ఎదిగిన వాడిని మనం ఏమనకూడదు. కానీ అధర్మంగా ఎదిగిన వాడిని, తప్పు చేసి ఎదిగిన వాడిని మట్టుకు వాడిని వదలకూడదు. ఇది ఇక్కడ కృతజ్ఞుడు అనేటువంటి. స్నేహితుల వలన, సమాజం వల్ల, సమాజం నుంచి మనం చాలా తీసుకున్నాం. వేరు తేలా, పుట్టేటప్పుడు తేలా, పెరిగేటప్పుడు తేలా, చనిపోయినప్పుడు కూడా తీసుకెళ్ళవు. సమాజం అంతా నీకు ఇచ్చింది, సమాజం నువ్వు ఇచ్చేయాలి మళ్ళీ. అది కృతజ్ఞుడు భావం కలిగి ఉండాలంటే, నన్ను ఈ భూమి మీదకు పుట్టించినటువంటి ఈ భూదేవికి, ఈ వనరులకి, ఈ ప్రజలకి, ఆ భగవంతుడికి మనం ఎల్లవేళ మన తల్లిదండ్రులకి, గురువులకి, స్నేహితులకి, మంచివారు ఎవరైతే నీకు సహాయం పడ్డారో వాళ్ళందరికీ నువ్వు మేలు మరవకుండా వాళ్ళ కృతజ్ఞుడిగా ఉండాలి. ఇది రాముడు కూడా అక్కడ చాలామందికి తన సీతాదేవి అన్వేషణలో సహాయపడిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞుడు కలిగి ఉన్నాడు. తర్వాత సత్యవాక్కుడు నిజాయితీ పరుడు. ఇది చాలామంది ఇక్కడే మనకి సమాజం తప్పుదో పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సమాజంలో నిజం మాట్లాడినవాడు, సత్యం మాట్లాడినవాడిని ఒక పిచ్చోడు లాగా లేకపోతే ఇంకొకటి లాగా చూస్తున్నారు. తప్పది. ఎందుకంటే
ధర్మరాజు యక్షుడిని అడిగేటప్పుడు శాశ్వతంగా భూమండలాలు ఆకాశం ఇవన్నీ నిలబడ్డాయంటే దేంటి కారణం అని యక్ష ప్రశ్నలు అడుగుతాడు. అది ఒకే ఒక ప్రశ్న, సత్యం. 100 బావుల కంటే 100 నీటి బావుల కంటే 100 యజ్ఞాల కంటే 100 కుమారుల కంటే ఒక సత్యవాక్యాన్ని పలికేటువంటి ఒక నిజాయితీ పరుడు కావాలి ఈ సమాజం అని చెప్పాడు అనమాట. చూడండి సత్యం యొక్క ఎంత గొప్ప. అలాంటి సత్యం వాక్య పరిపాలకుల్ని మన అరుదైనటువంటి మొక్కలు, అలాంటి వాళ్ళని మన సమాజంలో కాపాడుకోవాలి. వాళ్ళు అలా ఉండడం వల్ల ఏంటి ఉపయోగం సార్ అని అనొచ్చు. అలా ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఏ వృత్తి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులైనా నిజాయితీ పనులు ఉంటే తప్పు చేయడం, దాన్ని తప్పు చేసేవాడిని ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తున్నామో ఇంకొక తప్పు చేస్తారు, ఎవడేం పీకర్లే అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి సత్యవాక్యుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలోనైతే సత్యవాకులు, నిజాయితీ పరులు, సమాజ సేవకులు, సమాజ బాధ్యత కలిగిన వ్యక్తులు ఉంటారో ఆ దేశము ప్రపంచ స్థాయిలో ఉత్తమ పౌరులను తయారు చేసినటువంటి ఒక మానవనులని అంటాడు నేటి ఆధునికంలో. కాబట్టి అలాంటి సత్యవాక పరిపాలకుడు రాముడు. అలాంటి వ్యక్తులు మనకు కావాలి. నీతి నిజాయితీతో జీవితంలో పెరుగుతున్నప్పుడు నమ్మకం ఉండాలి. ఇంక తర్వాత పట్టుదల, దృఢనిశ్చయుడు. ఏదైనా అనుకోటే రాముడు ఆ పట్టుదల వదలకుండా పట్టరాదు పట్టు విడవరాదు, పట్టు విడిచిటి కంటే పడి చచ్చటేమి. ఒకటి అనుకోకూడదు, అనుకుంటే వదలకూడదు. అది ఎందులోను సార్? నిజాయితీ మళ్ళీ నీతి, నిజాయితీ, ధర్మం, సత్యం వీటి చుట్టే. నువ్వు అనుకున్న లక్ష్యం పురుష ధర్మార్థ కామ మోక్షాలలో ఉండాలి, పురుషార్థాల్లో ఉండాలి. ఆటను సాధించడానికి నువ్వు ఒక పట్టుదలగా ఉండి కానీ చెడు వ్యసనాలకి, చెడు తోవలకి, ప్రలోభాలకి, లంచాలకి, సమాజం తప్పుదో పట్టేటువంటిది, ఇంకోటిని ధ్వంసం చేయడానికి వీటితో పట్టుదలకూడదు. ఆ పట్టుదల వేరు. ఇక్కడ 10 మందికి ఉపయోగపడేటువంటి పట్టుదల కావాలి ఇది. తర్వాత మచ్చలేని ప్రవర్తన. శ్రీరామచంద్రమూర్తి ఎక్కడో ఉన్నటువంటి ఒక రజకుడు ఒక మాట అంటే దాన్ని ప్రజాభిప్రాయంగా తీసుకొని సీతాదేవిని నిరూపించుకోవడానికి అరణ్యవాసన పంపించాడు. అంటే ఒక రాజుకు ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాన్న ఒక చిన్న తప్పు చేస్తే దానిని కూడా పరిగణలోకి తీసుకొని, దాన్ని విమర్శను కూడా తీసుకొని మచ్చలేని నాయకుడిగా మన శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. అది ఇప్పుడు నేటి తరానికి చాలా 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 ఇంపార్టెంట్. అలాగే వ్యక్తిగత ప్రతిష్టత. నెక్స్ట్ సర్వభూతదయ. ఇది చాలా ఇంపార్టెంట్. సర్వభూతదయ అంటే ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి నోరు ఉన్నా నోరు లేనటువంటి జీవులన్నిటి మీద భూతదయ కలిగి ఉండాలి. అప్పుడు మానవుల పైన ఉండాలి కరుణ, ప్రేమ, దయ, జాలి. ఇదే శ్రీరామచంద్రమూర్తి ఈవేళ శ్రీరామనామం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి లక్షణాలు. అలాగే పర్యావరణం. ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే ఇంకొకటి అనో చెరువులు కప్పేయడము, నదులు కప్పేయడం, కాలువ కప్పేయడము, ఈ రకాలైనటువంటి చెట్లు నరికేయడం, అడవులు నరికేయడం, అవన్నీ నరికేస్తే ఆ ప్రకృతి విలయ తాండం చేసి నిన్ను కొట్టుకొని పోయేలా చేస్తుంది అంతే. కాబట్టి సర్వ జీవులపైన, సర్వ వ్యక్తులపైన మనం సర్వభూతదయ కలిగి ఉండాలి. వసుధైక కుటుంబం. ప్రపంచమంతా కూడా వీడు నావాడు, వాడు పరులువాడు, వీడు నావాడు, వాడు పరులువాడు అని భేదం లేకుండా అందరూ తనవారే అనుకోవాలి. ఎప్పుడు కూడా దుర్మార్గులు ఏమనుకుంటారంటే, దుర్మార్గుడు సహాయం చేసేవాడు నావాడు అనుకుంటాడు, చేయలేని వాడు శత్రువు అనుకుంటాడు. మంచివాడు ఏమనుకుంటాడంటే శత్రువుని, మిత్రువుని అందరిని కలుపుకొని తనవాడే వాడిలో మార్పు రావాలని చూస్తాడే తప్ప వాడు పరాయివాడు, వీడు మనవాడు అన్నాడు. అలాంటి భావనే శ్రీరామచంద్రమూర్తిలో మనం చూస్తాం. ఇంకా తర్వాత విద్వాంసుడు, జ్ఞాని. విద్వాంసుడు మంచి విశ్వామిత్రుడి దగ్గర మంచి జ్ఞానాన్ని అభ్యర్థించాడు. వశిష్ఠుడి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, సమాజం దగ్గర శ్రీరామచంద్రమూర్తి విద్వాంసుడు, మంచి జ్ఞాని. అంచేత నిరంతరం సాధన, నిరంతరం అభ్యసన, నిరంతరం కృషి, ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తిలో నేడు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా ఇది తెలుసుకోవాలి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఎంచకను చాలకున్నా ఆ చదువు నిరర్ధకంబగు
గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్ పదునుగా నలకూర పాకము చేసిన ఉప్పు లేక రుచి పుట్టదగదయా భాస్కరా. చూడండి, ఎంతో ఆహారాన్ని వండుతాం, చక్కని పదార్థాలు వండుతాం, అందులో ఉప్పు లేకపోతే ఆహారం ఏ విధంగా అయితే రుచి శుచి ఉండదో, అలాగే ఎంత చదువులు చదవని కాదు, ఎంత విజ్ఞానం సంపాదించామని కాదు, నీలో సంస్కారం ఉందా లేదా, మాట్లాడే తీరు, ఉండే విధానం, నడిచే దారి, 10 మంది బావులను ఆలోచన నీకు ఉందా లేదా, అలాంటి విద్వాంసుడు, జ్ఞాని, నిరంతర అభ్యాసన పరుడు శ్రీరామచంద్రమూర్తి. ఇంకా 10వది సమర్థుడు, కార్యదక్షత. పక్క ప్రణాళికతో, పక్క వ్యూహంతో చెడును జయించడానికి ప్రణాళికలు రూపొందించి మంచిని తొక్కేస్తున్న సమయంలో దుష్టుల్ని ఏ విధంగా ఏర్పారేయాలా అనేటువంటి పక్క ప్రణాళికతో లంకా దహనానికి కారకుడు చేసి రామసేతును కట్టి పక్క ప్రణాళికతో మంచి మిత్రులను కలిగి ఉండి వాళ్ళ సహాయ సహకారంతో దుష్టుని కుట్టాడు రావణాసురుడు. అది సమర్థుడు, కార్యదక్షత. వాలి సుగ్రీవుడి యొక్క మధ్య యుద్ధం జరిగేటప్పుడు సుగ్రీవుడికి స్నేహితుడవుతాడు రామచంద్రమూర్తి. అయ్యేటప్పుడు ఒక్క బొటనవేలు ఇతని యొక్క సమర్థత తెలుసుకోవాలా లేదని చూసి ఒక బొటనవేలు శ్రీరామచంద్రమూర్తి బొటనవేలుతో ఎట్లా అంటే అది కొన్ని యోజనాల దూరం పడుతుంది. అంటే సమర్థుడు అనమాట. కార్యాన్ని అనుకుంటే అది సాధించే వరకు వదలడు. అది మంచి వాళ్ళకి అది ఉండాలి, చెడు వాళ్ళకి అది ఉండకూడదు. సమాజాన్ని నాశనం చేసే వాళ్ళకి ఉండకూడదు, దుష్టులకు ఉండకూడదు, దుర్మార్గులకు ఉండకూడదు. వాడికి అంత ఉన్నప్పుడు మన మంచి వాళ్ళుగా మనకెంత ఉండాలి, సమాజంలో మంచి వ్యక్తులుగా వాళ్ళకి ఎంత ఉండాలి, కొన్ని టన్నుల ధైర్యం ఉండాలి. అలాంటప్పుడు ఆ సమాజం బాగుపడుతుందని శ్రీరామచంద్రమూర్తి మనకు చెప్పడం జరుగుతుంది. తరువాత ప్రశాంతత, మిత స్వభావి. అంటే శ్రీరామచంద్ర ఎవరైనా మనకు చూడండి, ఎవరైనా మనం పిల్లలేదు వాళ్ళు పిలవక ముందే మిత స్వభావి అంటే ముందే శ్రీరామచంద్రమూర్తి పలకరిస్తూ ఉంటాడు. ఇది ఏమనుకుంటారంటే ఇది చులకనగా చూస్తారు, కానీ శ్రీరామచంద్రమూర్తిలో నవ్వుతూ ఇతరులను పలకరించేటువంటి విధానాన్ని, ప్రశాంతంగా సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఎదుర్కొనేటువంటి విధానాన్ని ఈనాడు ఎన్నో వృత్తులు చేపడుతున్న వాళ్ళందరూ కూడా ఒడిదుడుకులతో ఉండి, అలాగే ఒత్తిడితో ఉండి ప్రశాంతత కోల్పోతున్నారు. అలాంటి ప్రశాంతత లేని వాళ్ళకి శ్రీరామచంద్రమూర్తిని చూడగానే మనకు చక్కగా ఈ ప్రశాంతత చూడండి. అలాగే మహేంద్ర సింగ్ ధోని కూల్ కెప్టెన్ అనే పేరుంది. కారణం ఏంటి? మ్యాచ్ చేజారిపోతున్న సమయంలో కూడా కూల్గా ఉండి ప్రశాంతంగా ఉండి తన వైపు గెలిపించి విజయాలను సాధించేటువంటి ఇది మనకి సాఫ్ట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, అలాగే అనేకమైన అంశాలను శ్రీరామచంద్రమూర్తి ద్వారా మనం సమాజానికి చెప్తున్నాం. ఇంకా తర్వాత ఆత్మ నిగ్రహం, దీన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు. పంచేంద్రియాలు ప్రతి కూడా కోరిక, ఆ భూమి కొట్టేయాలి, ఈ భూమి కొట్టేయాలి, ఇల్లంతా వ్యాపారం చేసేయాలి, ఇది చేసేయాలి, వాడిని కొట్టేయాలి, అక్కడ తగ్గు పెట్టాలి, అక్కడ తగ్గితే ఇక్కడ డబ్బులు వస్తాయి, ఇది చేస్తాను, అది చేస్తే, ఇది చేస్తే. ఈ ఆత్మనిగ్రహం కోరికలు ఒకటి పేరగానే ఇంకోటి అలా వస్తూ ఉంటాయి. ఆత్మనిగ్రహం కోల్పోయి లాస్ట్కి అధోగతి పాలవుతాడు. అంటే ఈ పంచేంద్రియాలకి ఆత్మనిగ్రహం కోల్పోకూడదు. కళ్ళు, ముక్కు, చెవులు, శరీరం ఆత్మనిగ్రహం కోల్పోకుండా ఉండాలి. అలాగే ఇంద్రియ నిగ్రహం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. తరువాత కోపాన్ని జయించడం, ఆవేశం లేకుండా కోపాన్ని, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనక రక్ష, దయ చుట్టంబోవు, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమన్ సుమతి. ఒక చిన్న కోపం చూడండి, ఈరోజు నేటి యువత చూడండి, ప్రతిదీ కోపమే. ఇప్పుడు పని జరగకపోతే వెంటనే కోపం. ఎందుకు కోపం రావాలి? కోపానికి జరగకపోవడం కారణాలు అన్వేషించాలి. భార్యాభర్తలు కావచ్చు, విద్యలో రావచ్చు, విద్యలో వెంటనే రాకపోవచ్చు. మంచి దారిలో వెళ్తే 90% నీకు భగవంతుడు సాయం చేస్తాడు. దుర్మార్గంలో వెళ్ళినప్పుడు కూడా ఆ పని కాలేదని దుర్మార్గుడికి ఆ పని కావాలని కోపం వస్తుంది. ఆ కోపంలో ఆలోచించకపోతే అధోగతి పడితే మతి భ్రమిస్తే పిచ్చెక్కినట్టు అయిపోతుంది. కాబట్టి మంచి దారిలో వెళ్ళేవాడు పని అవ్వలేదంటే ఎప్పటికైనా అవుతుంది,
కానీ చెడు వ్యసనాలకు వెళ్ళేవాడు ఈ కోపాన్ని తగ్గించుకోవాల్సిన సమయం ఈ రాముడి వల్ల మనకు తెలుస్తుంది. తర్వాత తేజస్సు. ఈ శిరోమణి దేశముంటే దేశమేమి బాగుపడును అంటాడు గురదాడ వెంకటప్పారావు. అంటే చూడగానే ఏదో కోల్పోయినట్టు ఉండకూడదు. నిత్యం తేజస్సుతో, వెలుగుతో, అనుకున్న లక్ష్యాన్ని ఉత్సాహంతో ఉంటే మంచి పనులు చేయడానికి మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లే మన తేజస్సు చక్కని శ్రీరామచంద్రమూర్తి యొక్క తేజస్సు మాకు విగ్రహం, నిగ్రహం, అతని మూర్తిమత్వం, అతని యొక్క లావణ్యం, శరీర లావణ్యం తేజోవంతంగా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మంచి మనసు ఉండాలి. ఎప్పుడు మంచి మనసు ఉంటుంది? మంచి ఆలోచనలు ఉండాలి. మంచి ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి? మంచి మాటలు రావాలి. మంచి మాటలు ఎప్పుడు ఉంటాయి? మంచి ఫలితాలు వస్తాయి. అంటే త్రికరణ శుద్ధి బాగుండాలి. త్రికరణ శుద్ధి బాగుంటే నీలో తేజస్సు వస్తుంది. త్రికరణ శుద్ధి అంటే ఏంటి? యద్భవం తద్భవతి. ఏం ఆలోచిస్తావో ఆ భావాలే పలుకుతావు. ఏం పలుకుతావో అవే చేస్తావు. ఏం చేస్తావో అదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి విద్యార్థులారా, లేదా సమాజంలో ఉన్నటువంటి పౌరులారా, మనసు తేజస్వంతంగా ఉండాలి అంటే ముందు మన ఆలోచనలు బాగోవాలి. ఆలోచనలు ఎప్పుడైతే బాగున్నాయో సమాజం బాగుంటుంది. సమాజం ఎప్పుడైతే బాగుందో దేశం బాగుంటుంది. దేశం ఎప్పుడైతే బాగుందో అలాగే ప్రపంచ శాంతి ఐఎన్ఓలో ఈరోజు యుద్ధాలు అనేటువంటిది వచ్చింది. చూడండి, ఈరోజు యుద్ధాలు రావడం వల్ల ప్రశాంతత లేకపోవడం, శాంతి లేకపోవడం వల్ల వాళ్ళ యుద్ధం అటు ఉంచండి, పక్కన ఉన్నటువంటి వీళ్ళకి కూడా మనలాంటి 145 కోట్ల ప్రజలకి ఎంత అసౌకర్యంగా ఉంటుందో. కాబట్టి ఈ విధంగా కోపాన్ని, తేజస్సుని ఉంచాలి. అసూయ లేనివాడు పితృవాక్య పరిపాలనపై ముందు రోజే అయోధ్య నగరాన్ని పరిపాలకుడుగా, యువరాజుగా పట్టాభిషిక్తుడవుతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి మరస్ట్ రోజే పితృవాక్య పరిపాలనకు అరణ్యానికి వెళ్ళాలనేటప్పుడు 2 స్థితప్రతిజ్ఞగా తీసుకున్నాడు అనమాట. కాబట్టి అసూయ లేనివాడు భరతుడి పైన, అలాగే లక్ష్మణుడి పైన, శత్రుఘ్నుల పైన, లేదా వాళ్ళ తన పినతల్లుల పైన ఎటువంటి అసూయ లేనివాడు, ప్రజలపైన, పాలకులపైన, అలాగే అధికారుల పైన, సామంతుల పైన ఎటువంటి అసూయ లేనివాడు శ్రీరామచంద్రమూర్తి. అలాంటి అసూయ లేనటువంటి వాళ్ళు ఉండాలి. ఇంకా ధర్మం కోసం పోరాటం, ఇది ఇంపార్టెంట్. 16 చూడండి, ధర్మం కోసం పోరాటంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, తప్పు చేసేవాడిని నువ్వు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మనలో కలిసిపోతారు. తప్పు చేసేవాడిని ఎప్పుడైతే నువ్వు పిలిచి పట్టుకొని అడగలేదో వాడికి తప్పులు చేయడం అలవాటు అయిపోతుంది. వాడు అన్యాయం చేయడం అలవాటుగా మార్చిపోతాడు. వాడేమో నీ పక్కని పోరాడతాడు, ఆ పక్కడేమో సమాజాన్ని పోరాడతాడు. ఇలా మొత్తం కలుషితం చేసేస్తాడు సమాజాన్ని. కాబట్టి తప్పు చేసిన వాడిని ప్రశ్నించాలి. అలాంటి రావణాసుడు అంతటి వాడిని, శూర్పణఖ అంతటి వాడిని, మొత్తం కరదోషణాలందరినీ కూడా తప్పు చేసేవాడిని ఎవరిని, ఆఖరికి వాళ్ళని కూడా తప్పు చేస్తే వదలను శ్రీరామచంద్రమూర్తి ధర్మం కోసం పోరాడు. అందుకే రామో విగ్రహం ధర్మ అసత్యధర్మ పరాక్రమ అంటాడు. అంటే తప్పు చేసి, ఎవడైతే తప్పు చేస్తున్నప్పుడు అడగాలి, ఎదిరించాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. వాడే చక్కని న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడగలుగుతాడు. అందుకే శ్రీరామచంద్ర 14 లోకాలని జయించినటువంటి రావణాసురునిపై జయించాడంటే ధర్మం కోసం నిలబడ్డాడు. ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఉత్తమ పురుషుడి నుంచి ప్రపంచ పౌరుడిగా మారిపోయాడు శ్రీరామచంద్రమూర్తి. ఉత్తమ పౌరుడు. ఈరోజు వివాహం ఇవి అన్నీ కూడా దేనికోసం? ఇప్పుడు మనం బజార్లోకి వెళ్దాం, మంచి కూరగాయలు కొనాలనుకుంటాం. మంచి కూరగాయలు ఏవి? పుచ్చిపోయిన వంకాయలు కొనుక్కోవచ్చు కదా, మంచి వంకాయలు కదా. అంటే మంచి వంకాయలు ఎంచుకున్నప్పుడు మరి నీకు పుట్టినటువంటి పిల్లలు కూడా ఉత్తమ పౌరులుగా తయారు చేయాలా లేదా? ఉత్తమ పౌరులు తయారవుతే ఉత్తమ సమాజం తయారవుతుంది. ఉత్తమ సమాజం తయారవుతే ఉత్తమ దేశం తయారవుతుంది. కాబట్టి ఉత్తమ పురుషుడి త్రేతాయుగంలో ప్రపంచ పౌరుడిగా మారాడు. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి ఆది కావ్యం రామాయణం. ఇన్ని కావ్యాలు రాముడిపైన ఇంకెక్కడ రాలేదు. అందుకే ఒక మహర్షి మురారి అనేటువంటి వాడు ఇంత ఎప్పుడు రామాయణం రాముడి గురించే చెప్తున్నారు ఇన్ని అంటే ఎందుకు అలా చెప్పవలసి వస్తుంది? త్రేతాయుగం నుంచి రాముడి గురించి చెప్పుకుంటున్నారు కదా అని మురారి అనే పండితుడు అడుగుతాడు. దానికి మన పండితుడు ఒక మాట అంటాడు,
శ్రీరామచంద్రమూర్తి వంటి మరొక వ్యక్తి ఇప్పుడు వరక కనిపించలేదు కాబట్టే ఇంకా శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పుకుంటున్నాం. చూడండి ఎంత చక్కన ఆ పదజాలం చూడండి. శ్రీరామచంద్రమూర్తి గురించి త్రేతాయుగం నుంచి ఇప్పుడు వరకు అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి మనకు కనిపించలేదు. కనిపించే వరకు రామాయణం చెప్పుకోవాలన్నాడు అనమాట. కాబట్టి అలాంటి ఉత్తమ పురుషునికి ప్రపంచ పౌరుడిగా మారిన రాముడు. తర్వాత సత్యం, వాగ్దానం. సత్యం, నిజం. సత్యం వలన మాత్రమే ఈ ప్రపంచం అంతా ఉంటుంది. కొందరు పేర్లు సత్యం అని పేరు పెట్టుకుంటారు, ఆడు బతుకంతా సత్యమే. కొంతమంది నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే వాడి ఎక్కడికి అప్పటికి ఆ మాటలా తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు. అలాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ప్రమాదం. కాబట్టి సత్యం, వాగ్దానం, వాక్ ప్లస్ దానం. మాట ఇవ్వకూడదు, ఇస్తే దాన్ని నిలబడాలి. అలాంటి రాముడు చిన్న ఉదాహరణ. పితృవాక్య పరిపాలన అరణ్యానికి వెళ్ళిన తరువాత శ్రీరామచంద్రమూర్తి భరతుడు వస్తాడు. అరణ్యానికి వచ్చి, రామ, ఇలాగా మన దశరథ మహారాజైన మన తండ్రి చనిపోయాడు. చనిపోయిన పిమ్మట ఇప్పుడు నీకు ఇచ్చిన మాట నువ్వు అతని మాటపై నువ్వు ఇక్కడికి అరణ్యానికి వచ్చావు. ఇప్పుడు చనిపోయాడు కదా అంటే శ్రీరామచంద్రమూర్తి ఒకటే అంటాడు, ఉన్నాడా లేదా అని కాదు, ఒక మాట వాగ్దానం తీసుకున్నాను కాబట్టి ఉన్నా లేకపోయినా తండ్రి మాట నిలబెట్టడం నా యొక్క కర్తవ్య ధర్మం అన్నాడు. అంటే అలాంటి వాగ్దానం దశరథ మహారాజు చనిపోయినప్పుడు అడవులకు వెళ్ళినప్పుడు పితృవాక్య పరిపాలనపై నిలబడ్డాడే తప్ప మళ్ళీ రాజ్యం కోసం చూడాలి. ఇంకా సమతుల్య స్థితప్రజ్ఞుడు, గెలిపోవడం సమానంగా చూడాలి. అంటే విజయాలు వచ్చేటప్పుడు పొంగిపోవడం, కష్టాలు వచ్చేటప్పుడు కుంగిపోవడం చేయకూడదు. స్థితప్రతిజ్ఞులకు భగవద్గీతలో కూడా ఇది స్థితప్రతిజ్ఞ యొక్క లక్షణాలు ఉన్నాయి. ఈ స్థితప్రతిజ్ఞ యొక్క లక్షణాలు ప్రతి మనిషికి కావాలి. అలాంటి శ్రీరామచంద్రమూర్తిలో పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ప్రజాస్వామ్య విలువలు, ఇది చాలా 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 ఇంపార్టెంట్ సమాజంలో. ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. నువ్వేం కోరుకుంటున్నావు అది ప్రజల మీద రుద్దకూడదు. యథా రాజ తదా ప్రజ. రాజు ఎలాంటి వాడైతే ప్రజలలో ఉంటారు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద పాపం మంచోడు అనుకో, తన సైన్యం పరివారం అంతా కూడా మంచిగా తయారవుతారు. వాడు దుర్మార్గుడు, దుష్టుడు, అధర్మపరుడు, అన్యాయపరుడు, భూకబ్జాదారుడు, అనేకమైన విషయాలు అనుకో, వాళ్ళు కూడా అలాగే తయారైపోతారు. కాబట్టి ఎందుకు గ్రామాలు అంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితే, గ్రామాల్లో ఉన్న ప్రజల అవగాహన వస్తే మనకి సమాజం బాగుపడుతుంది. అక్కడి నుంచి మార్పు రావాలి. అయితే మీద నుంచైనా మార్పు రావాలి, లేదా కింద నుంచైనా మార్పు రావాలి దేశం బాగుపడాలంటే. నెక్స్ట్ ప్రజాస్వామ్యం, ప్రజాభిప్రాయం. ఎందుకు ప్రజాభిప్రాయం అంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. రామాయణంలో దశరథ మహారాజు యువరాజుని చేయడానికి శ్రీరామచంద్రమూర్తిని అనుకుంటారంతే. అప్పటికే అక్కడ ఉన్న సామంతులు ఏం చేస్తారంటే దీని మీద శ్రీరామచంద్రమూర్తిని ముందు వాళ్ళే, ఇంకా ఇతను అనుకోకముందే వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చి, శ్రీరామచంద్రమూర్తి ప్రజా పరిపాలకుడు, ప్రజా రంజకుడు, చక్కని పరిపాలన అందిస్తాడు, రామరాజ్యాన్ని సృష్టిస్తాడు కాబట్టి మేము ఎన్నుకున్నామంటే ఆ వ్యక్తులు అభిప్రాయం తీసుకున్నాక మాత్రం యువరాజుని చేస్తారు. మరి ఇప్పుడు మనకి అలాంటి ప్రజాభిప్రాయం కావాలి. డబ్బున్నోడా, గొప్పోడా, విద్వాంసుడా కాదు, వాడు సమాజానికి ఉపయోగపడతాడా లేదా, సమాజాన్ని బాగు చేస్తాడా లేదా, సమాజంలో ఉన్నదంతా దోచుకునేవాడు కాదు మనకు కావాలి. సమాజాన్ని దోచుకున్న దాన్ని బయటికి తీసుకొచ్చి సమాజాన్ని నిలువెత్తు రక్షకుడిగా ఉండాలి, సేవకుడిగా ఉండాలి. అలాంటి పరిపాలకులు మనకు కావాలి. అది ప్రజాభిప్రాయ విలువలకి ప్రజాభిప్రాయం ఉండదు. చిన్న మాట కూడా విమర్శిస్తే వాళ్ళకి విలువిచ్చారు. అలాంటి ప్రజల గొంతు వినాలి. సామాజిక సమతుల్యం. సామాజిక సమతుల్యం చూడండి, ఎక్కడ త్రేతాయుగం ఆనాడే గుహుడైనటువంటి బోయేవాడిని, శబరైనటువంటి తన తిన్నటువంటి ఈ ఫలాలను తిని కులమత భేదాలకు అతీతంగా భక్తిని మాత్రమే చూసినటువంటి సామాజిక కర్త, సమతుల్య నేత శ్రీరామచంద్రమూర్తి. ఇంకా నాయకుడు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఒక మండలం అభివృద్ధి చెందాలన్నా, ఒక జిల్లా అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా నాయకుడు చాలా 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 ఇంపార్టెంట్ రోల్, కీ రోల్. నాయకుడు కానీ ఒక మంచి గుణాలు లేకపోయినట్లయితే ఆ దేశం అంతా కూడా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది.
అంచేత నాయకులు అనేవాళ్ళు ఎలా ఉండాలి? నాయకులు 3 రకాలు. నాయకుడు అనేవాడు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలు వెనకుండకూడదు, ప్రజల ముందుండి నడిపించాలి. కానీ కొంతమంది నాయకులు, అందరూ కొంతమంది నాయకులు, అందరు నాయకులు కాదు, కొంతమంది నాయకులు వాడి స్వార్థం కోసం చుట్టూ వాళ్ళందరిని బలి చేసేయడానికి చూస్తున్న నాయకులు ఉన్నారు. అది ఎక్కడి నుంచి మనం మార్పు రావాలి? గ్రామీణ ప్రాంతాల నుంచి మార్పు రావాలి. ప్రజానాయకుడు ఉంటాడు, నియంత్రణ నాయకుడు ఉంటాడు, భాగస్వామి నాయకుడు ఉంటాడు. ప్రజానాయకుడు అంటే ప్రజాభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు, నడిపిస్తాడు. నువ్వు వరాలు ఇవ్వక్కర్లా, నువ్వు మంచోడైతే వాళ్ళే నిన్ను నిలబెడతారు, నువ్వు అన్ని కష్టాలు పడక్కర్లా. కాబట్టి ప్రజలకు సేవ చేసేటువంటి నాయకుడు కావాలి. ప్రజల అభిప్రాయాలకు విలువలు ఇవ్వాలి ప్రజానాయకుడు అంటే. మరి ప్రజా భాగస్వామి నాయకుడు, ఇద్దరు ప్రజలు ఇతను భాగస్వామ్యంతో చేస్తూ ఉంటారు ఆలోచనలన్నీ కూడా. ఇంకా నియంత్రణ నాయకుడు, నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే కుటుంబంలో నీ మాటే వినరు, ప్రజలే వింటారు నీకు. కాబట్టి నువ్వు మంచోడు అయితే వింటారు. నువ్వు మంచోడివి, నువ్వు ప్రజలకు ఉపయోగపడి వాళ్ళ కష్ట నష్టాలను చూసుకొని వాళ్ళని కష్ట సుఖాల్లో నిలబడి నీతి నిజాయితీ ధర్మం న్యాయంగా ఉంటే నిలబడతారు. కాబట్టి ప్రజలకు అన్నీ తెలుసు. కాబట్టి అలాంటి ప్రజారంజక నాయకుడు అనేవాడు అలా ఉండాలి. తన కష్టాలను తెలుసుకొని వెనకుండి నడిపించడం కానీ, ముందుండి నడిపించడం కానీ, వాళ్ళ కష్టాలలో పాలు పంచుకోవాలి. నేను చెప్పిందే జరగాలి, నేను చేసిందే జరగాలి, నేను చెప్పిందే రాజ్యం. అలా కొన్ని గ్రామాలు ఉన్నాయి మధ్యలో, చాలా గ్రామాల్లో చూస్తున్నాం. వాడు చెప్పిందే జరగాలి. ఎలా జరుగుతాయి? భూకబ్జాలు చేయడం వల్ల జరుగుతాయా? దుర్మార్గ పనులు చేయడం జరుగుతాయా? ఆ గ్రామానికి వచ్చి నిధులు దోచేయడం వల్ల దొరుకుతాయా? ఆ గ్రామంలో ఉన్నటువంటి దోచేయడం వల్ల దొరుకుతుందా? తగులేటడం వల్ల దొరుకుతుందా? వాళ్ళు కొట్టుకుంటే వస్తుందా? ఎలా వస్తుంది? నీకు ఎక్కడుంది నీకు మంచితనం? మంచితనం ఉంటే ప్రజలే నీ దగ్గరికి వస్తారు. నువ్వు పరిపాకర్లా, ప్రజల దగ్గర పరిపాలక్కర్లా, ప్రజల దగ్గర వెళ్ళక్కర్లా. ఆ ప్రజలే మంచి నాయకుడు అనేటువంటి ఎప్పుడైతే నువ్వు ఇమేజ్ పెంచుకున్నావో, నీలో మార్పు వచ్చిందో, ఆ ప్రజలు నీకు అండగా ఉంటారు. మరి దుర్మార్గుల వైపు అండగా ఉన్నారనుకో, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించడు. వాళ్ళని రక్షించలేడు, మిమ్మల్ని రక్షించలేడు. కాబట్టి నాయకులు అనేవాళ్ళు అలాంటి ఉత్తమ నాయకులు తయారయ్యారు. అలాంటి నాయకుడు రామసేతును కట్టిన దగ్గర నుంచి వానల్ని సమకూర్చుకొని విభూషణుడు అంతటి వాడిని కూడా తన గ్రూప్లో మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండి ముందుకు నడిపించిన నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. తర్వాత అహంకారం, ఇది మెయిన్ డేంజరస్. అహంకారం లేనివాడు, నిగర్వి. శ్రీరామచంద్రమూర్తి బోధదయే కాదు, ఎవరు చెప్పిన మాటను కూడా వినేవాడు. ప్రజా పరిపాలనను ఎలా చేయాలో ఆలోచింపజేసేవాడు. ప్రజలకు ఏది బాగుంటే అదే చేసేవాడు. అలాంటి మంచి విలువలతో కలిగిన అహంకారం అసలు శరీరంలోనే లేదు, రక్త ప్రసరణలోనే లేదు అతను. కానీ ఈరోజు ప్రతి ఒక్కడికి చిన్నది ఒక హోదా వస్తే చాలు అహంకారం బయలుదేరిపోతుంది. నీకు ఎప్పుడైతే అహంకారం వస్తుందో, నువ్వు ఎప్పుడైతే గర్వంగా భావిస్తున్నావో అప్పుడు నీ పతనానికి నాంది అనమాట. ఇది కొలిచే పద్ధతి అనమాట. నువ్వేం సాధించావని ఆ అహంకారం నీకు? నువ్వెవరు? నీ పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రుల సహాయం, అలాగే కుటుంబ సహాయం, సమాజ సహాయం, నీవు భార్య సహాయం, పిల్లల సహాయం ఇవన్నీ తీసుకొని సమాజంలో ఉన్న మంచి వ్యక్తుల సహాయం తీసుకుంటే నువ్వు ఎదిగావు. మరి అలాంటప్పుడు వాళ్ళందరి ద్వారా ఎదిగినప్పుడు వాళ్ళ తొక్కేసి నువ్వు మీదకి వెళ్ళిపోయి నేను చెప్పింది వినాలంటే అవదు. అలాంటి గర్వం లేనటువంటి, నిగర్వం లేనటువంటి చక్కనటువంటి మూర్తి భవించిన రామచంద్రమూర్తి యొక్క మనం సమాజం చేత నేర్చుకోవాలి. అది అహంకారం. ఈ విధంగా మనకి చక్కని. అయితే ఇవన్నీ రామాయణంలో మనం తెలుసుకున్నప్పుడు కొందరు వ్యక్తులను కూడా మనం తెలుసుకోవాలి. సీతాదేవి ఒక మాట అంటుంది రాముడితో. జనక మహారాజు అయినట్టు మిథిలానగర్ నుంచి వచ్చినప్పుడు ఎప్పుడైతే అరణ్యవాసానికి వెళ్ళిందో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉండిపో, నేను అరణ్యవాసానికి వెళ్తున్నానంటే సీతాదేవి తల్లి ఒక మాట అంటుంది, భర్త ఎక్కడ ఉంటాడో అదే నా యొక్క స్వేచ్ఛ. రాళ్ళు రప్పలపై నడుస్తున్నటువంటి ఆటలో ఆ గుచ్చుకునే రాయి నాది కావాలి కానీ నీది కాకూడదు అంటది. అంటే చూడండి ఎంత చక్కనటువంటి. ఈరోజు సాధ్వీమణిగా సీతాదేవిని అంత చక్కగా చెప్పుకుంటున్నారంటే కారణం ఆవిడలో ఉన్నటువంటి భర్త పైన ప్రేమ, అలాగే మమకారం, కుటుంబ విలువలు, సంస్కారం,
ఇవన్నీ ఉన్నప్పుడే రామాయణం ఆయన వంటి ప్రయాణం, నడవడిక, వ్యక్తిత్వం, గుణశీలం, ఇలా సీతాదేవి గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం. ఎన్నో కష్టాలు పడ్డారు శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి పడిన కష్టాలు ప్రపంచంలోకి ఎవరో పడరు. వాళ్ళని ధర్మం కోసం, సత్యం కోసం ముందుండి నడిచారు. రావణాసుడు అంతలో కూడా ప్రలోభాలు పెడితే యువరాన్ని చేస్తానని చెప్తే వెంట్రికి వాసుతో గడ్డిపోసుతో సమానంగా పక్కకు వస్తుంది. నా శ్రీరామచంద్రమూర్తి నాకు తప్ప నాకు ఈ పట్టాభిషేకాలు వద్దని ప్రలోభాలకు లొంగలేదు. మరి అలాంటి శ్రీమూర్తి, అందుకే సీతయాక్షరిత మహత్, రామాయణానికి మరొక పేరు సీతయాక్షరిత మహత్. అలాగే పౌలస్త్య వధ అంటే. ఇప్పుడు మనం ఇద్దరు కంపారిజన్ చేద్దాం, ఎవరిలాగా ఉండాలి, ఎవరిలాగా ఉండకూడదు, ఏ రంగంలో. ఇది ఫస్ట్ విద్యలో శ్రీరామచంద్రమూర్తి విద్య అంతా ప్రజలకు ఉపయోగపడింది. రావణాసురుడి విద్య అంతా కూడా 14 లోకాలను జయించడానికి, ఇబ్బంది పెట్టడానికి, తప్పులు చేయడానికి ఉపయోగపడింది. 2 అధికారం. తన అధికారం అంతా స్వార్థం కోసం, తప్పుల కోసం రావణాసురుడు ఉపయోగించాడు. శ్రీరామచంద్రమూర్తి అధికారం అంతా కూడా ప్రజల కోసమే ఉపయోగించాడు. తర్వాత ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం కలవాడు శ్రీరామచంద్రమూర్తి. రావణాసురుడు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి మండోదరి అయినటువంటి భార్యే అసహించుకునే స్థాయికి వచ్చేశాడు. అంటే స్త్రీలు వెనక వ్యసనపరుడై చూస్తున్నటువంటి మండోదరి మందలించినటువంటి సందర్భాలు చాలా కోకల్లో. ఇంద్రియ నిగ్రహం కోల్పోయినవాడు. తర్వాత నాయకత్వం శ్రీరామచంద్రమూర్తి ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని ముందుండి నడిపించి ప్రజల కోసం, సమాజం కోసం ఆనాటి జరుగుతున్నటువంటి పరిపాలన ఎలా ఉండాలో అందరి కోసం నాయకత్వం ముందుండి నడిపించి కష్టాలు తాను ఎదుర్కొని ముందుండి ప్రజల బాధలు తీర్చినటువంటి గొప్ప నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. మరి ఈరోజు నాయకులు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాదన్నా, కొంతమంది నాయకులు ఇంకా మారాలి. ఆ నాయకులు 10 మందిని ఇబ్బంది పెట్టని వీడి నాయకుడు ఎదిగిపోవాలనుకుంటారు. ఇలాంటి నాయకులు మనకు అనవసరం. ఇదే మనం గమనించాల్సింది. తర్వాత తప్పుడు దారిలో లేదా తప్పుడు మార్గంలో వెళ్ళినటువంటి రావణాసురుడు పతనమయ్యాడు. తప్పుడు మార్గాన్ని అనుసరించిన వాళ్ళని వధిస్తూ పోయాడు రాముడు ధర్మం, జ్ఞానం. ప్రపంచంలో 14 లోకాలలో ఉన్నటువంటి జ్ఞానవంతుడే రావణాసురుడు. కానీ ఆ జ్ఞానాన్ని సంస్కారం లేనటువంటి అయింది. ఈ జ్ఞానం సమాజం కోసం రామచంద్రమూర్తి ఉపయోగించాడు. ఈ విధంగా ఇద్దరిని కంపారిజన్ చేసినట్లయితే ఎవరిలాగా ఉండాలి, ఎవరిలాగా ఉండకూడదు అనేటువంటి రావణాసురులాగా ఉండకూడదు. జ్ఞాని అయినప్పటికీ రావణాసురుడు పతనం కావాడు. మరి సామాన్యుడైనకి ఉన్న స్థానం నుంచి ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మానవ జన్మ ఎత్తి మానవులందరికీ ఆదర్శప్రాయుడికి కాక దేవాది దేవుడుగా కొలవబడుతున్నటువంటి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నేటికి కూడా అతను శ్రీరామచంద్రమూర్తిని, సీతాదేవిని మనం ఈరోజు కళ్యాణోత్సవం అందరం చేసుకున్నామంటే ఇవన్నీ ఒకసారి మననం చేసుకోవాలని ఒక్కసారి ఈ రామాయణంలో ఉన్నటువంటి రాముని వ్యక్తిత్వాన్ని మీకు చెబుతూ, తాటకి అంత రాక్షసులాగా ఉండకూడదు స్త్రీ. మంద్రాలంటే చాడీ చెప్పేవాళ్ళు మన చుట్టూరు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టాలి. అలాంటి క్యారెక్టర్ వద్దు. కైకేయి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనసు మార్చుకుంటారు, అలా మార్చుకోకూడదని చెప్పాలి. విభూషణుడు అంత వాడు కూడా దుర్మార్గులను మంచి వాళ్ళు కూడా ఉంటారని మనం గమనించాలి. ఓకే, కాబట్టి విభూషణ కుమార్తె అయినటువంటి లంకా నగరంలో ఉన్నటువంటి సీతాదేవికి కష్ట సమయంలో నేనున్నానంటూ వాళ్ళని రాక్షసులందరినీ అవలించి మంచి వ్యక్తిత్వాలని సానుభూతి కష్టాల్లో ముందుండి చక్కని సపోర్ట్ చేసినటువంటి త్రిజట లాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఉంటారు. మారీచుడు లాంటి వాడు పాపం రాముడు గురించి తెలుసు, రాముడి జోలికి వెళ్ళొద్దని చెప్తాడు, కానీ తప్పన ప్రయాణం. దుర్మార్గుడైన రావణాసుడు చెప్పింది చెయ్యి, లేకపోతే నీ ప్రాణం తీస్తా, లేకపోతే నిన్ను చంపేస్తానంటే నీ చేతిలో చచ్చేయకుండా శ్రీరామచంద్రమూర్తి చనిపోతే చేతిలో చనిపోవడమే నాకు మోక్షం కలుగుతుందని. అంటే ఎందుకు చెప్తున్నంటే దుర్మార్గులు, దురాసపరులు, తప్పులు చేసిన వాళ్ళు కొంతమందిని వాడుకుంటారు. వాళ్ళు నిర్భయంగా నేను చెయ్యమని చెబితే పర్వాలేదు, లేకపోతే మన పతనానికి మనమే అలాంటి వాళ్ళని కంటి కనిపెట్టుకొని ఉండాలని చెప్పడమే ఈ రామాయణం. కాబట్టి మిత్రులారా, రామాయణం గ్రంథం, రాముడి వంటి వ్యక్తి నభూతో నా భవిష్యత్, రామాయణం వంటి మహాగ్రంథం నభూతో నా భవిష్యత్. కాబట్టి ఈరోజు వాడవాడలా, పల్లె పల్లెలా ఈ శ్రీరామనవమిని
చేసి సీతారాముల యొక్క కళ్యాణాన్ని కనులు పండగ చేసినటువంటి ప్రతి ఊరికి, ప్రతి వ్యక్తికి, ప్రతి వాడవాడలా మారుమ్రోగిన రామనామ స్మరాన్ని తజించుకుంటూ అతని యొక్క మంచి లక్షణాలని మనం మంచి నడవడిగా చేసుకుంటూ మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటూ జై హింద్, జై శ్రీరామ్.